ఈయన కూడా తెలుగు వైజాగ్ ఎక్కడైతే విశాఖపట్నం కొత్త వలస తాతుంది. ఈయన తెలుగు బాగా మాట్లాడుతున్నారు. ఇక్కడ గుడి లింగంబాది ఆలయము, మా తెలుగు పేరు కూడా ఉంది అక్కడ. నెక్స్ట్ వీళ్ళు ఇల్లు కూడా పక్కనే అంట. ఒక 50 నుంచి ఒక 70 కుటుంబాలు ఉంటాయి. 250 ఉంటుంది. 250 మరి బస్ మొత్తం భూమి మీద అయితే 5,000 లాగా ఉండాలి. 5,000 మనిషి 5,000 మంది ఉన్నారు భూమి మొత్తం. ఇక్కడ బస్ అయితే 250 మంది ఉన్నారంట. చాలా హ్యాపీగా ఉంది. ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్ పెడతాను, మీరు చూడండి. సరేనా? కంపల్సరీనా? అది ఉంటాయి. ఊరేగించడానికి అమ్మవారా? ఓకే ఓకే. నేను అంకుల్ వచ్చినందుకు చాలా సాటిస్ఫైడ్. తెలుగు వాళ్ళందరూ కలిసాం. ఇక్కడ చాలా కుటుంబాలు ఉన్నారు, 250 మంది ఉన్నారు. మేము స్టే చేస్తున్న హోటల్ కూడా తెలుగు అయిందే, మౌనహరి అని నాన్నగారి ఫ్రెండ్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నైట్ అయిపోయింది, వచ్చాం. కుదిరితే రేపు పొద్దున్న సో వెళ్ళి ఒకసారి అందరూ పలకరించేసి మళ్ళీ మేము చైటోపియా వెళ్ళి చూసుకొని అక్కడి నుంచి చెంగుని వెళ్తాం.